వివక్షను సృష్టించారు. అంతకుముందు కులాలు లేవు మనకి. ఉమ్, అంతకుముందు మనం కుల వృత్తే తప్పించి కులం లేదు దానికి. అవును అవును. కుమ్మరి అనేది ఒక వృత్తి, వృత్తుల కంసాలి ఆధారంగానే అనేది వృత్తి. కులాలు డిసైడ్ చేశారు. దాన్ని కులాలుగా మార్చింది బ్రిటిష్ వాడు. అవును. మార్చి వాడు డబుల్ గేమ్ ప్లే చేశాడు. ఎలా సింపుల్ గా పంతులు గారి దగ్గరికి వెళ్ళి కొండలు చేసుకునే వాళ్ళు ఆలదైంది కొమ్మటలతో నీకేంటి నువ్వు చూడు ఇట్లాగా. ఉమ్, అదే సందర్భంలో నువ్వు పెద్దవాళ్ల తరపు నోడివి అనేటువంటి విధంగా వీళ్ళని రెచ్చగొట్టి భేదాలు అక్కడ భేదాలు సృష్టించాడు. వాడిని విభజించి పాలించనేది బ్రిటిష్ వాడి సిస్టమ్. అవును వాళ్ళ మన సిద్ధాంతం. పురాణాల్లో ఎక్కడా కూడా అది లేవు. అవును ఇప్పుడు అవును. కృష్ణుడు ఎవరు? యాదవ్. అవును మరి తను చంపింది క్షత్రియులు. ఉమ్, క్షత్రియులకి నాయకత్వం వహించాడు కదా. అవును. కురుక్షేత్రం అనేది ఏంటి? అంతే. రాజుల యొక్క యుద్ధం. ఉమ్, దాంట్లో మరి పోరాడిన వాళ్ళు అందరూ ఎస్సీ రాజులు ఉన్నారు, ఎస్టీ రాజులు ఉన్నారు, అందరూ ఉన్నారే. అది అంటే అవును. రాజులు ఆ రోజున కులం ప్రాతిపదికన ఎక్కడన్నా ఉందా ఉమ్, మహాభారతంలో? అదే కదా. ఉమ్, దాంట్లో ఆదాయపు వనరు ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కర్ణుడు లాంటివి చెప్తుంటారు. ఉమ్, ఉమ్, కర్ణుడికి ఆర్థిక స్తోమత ఆధారంగా ఉమ్, అక్కడ ఏ పాయింట్ వచ్చింది చాలా మంది మాట్లాడేటటువంటిది. కర్ణుడికి వివక్ష చూపెట్టలేదు. ఉమ్, అక్కడ రాజ కుటుంబం మధ్యన పోటీ జరుగుతుంది. ఉమ్, బయట వాళ్ళతో పోటీ జరిగినప్పుడు ఖచ్చితంగా అలౌ చేయాలి. అంతే. అవును. ఇతను రాజ కుటుంబంలో వ్యక్తి కాదు కదా. ఉమ్, ఇప్పుడు దుర్యోధనుడు వీళ్ళందరికీ పోటీ అంటే ఉమ్, అది రాజ కుటుంబంలో పోటీ. అవును. రాజ కుటుంబంలో పోటీ నువ్వు బయటోడికి ఎట్లా అర్హుడు అయ్యా అంటే రాజు అతను నేను